ఏమై ఉంటుంది? అనయ్య 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 అయ్యో అనయ్య ఎంత పనిచేసావు అనయ్య. తొందరపడి ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. వసుంధర గారు అసలు వసుంధర గారు మిమ్మల్ని పరిస్థితుల్లో చూసి తట్టుకోగలరా? అనయ్య 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 ఒకసారి నా వైపు చూడండి అన్నయ్య. నేను చెప్తుంది నిజమే అన్నయ్య. అనయ్య నీ ప్రేమ ముందు అమ్మ ఐరేంద్రి అత్తయ్య అందరూ ఓడిపోయి వసుంధర గారిని మన ఇంటికి తీసుకురావడానికి వెళ్ళారన్నయ్య. ఆఖరికి నక్షత్ర కూడా మారిపోయిందన్నయ్య. నీ ప్రేమ గొప్పదని తెలుసుకుని తను కూడా వెళ్ళిందన్నయ్య. ఇంకా సేపట్లో వసుంధర గారు ఇక్కడికి వస్తారన్నయ్య. లేవండి అన్నయ్య, లేవండి అన్నయ్య. వసుంధర గారు వస్తారన్నయ్య. అనయ్య 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 ఒక్క నిమిషం ఇలాగే ఉండండి అన్నయ్య. నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో సిస్టర్, మీరు వెంటనే జూబ్లీ హిల్స్ 72లో ఫ్లాట్ నెంబర్ 123కి రండి. మా అన్నయ్యకి ప్రమాదంలో చెయ్యి తెగింది. ఇప్పటికే చాలా రక్తం పోయింది. మీరు వెంటనే రావాలి ప్లీజ్. ఆనంద్ అనయ్య ఆనంద్ అనయ్య మనం వెంటనే హాస్పిటల్కి వెళ్దాం అన్నయ్య. వద్దు పదండి. వద్దు ఆనంద్ వద్దు. వసుంధరి ఇంటికి వచ్చిన తర్వాతే మనం హాస్పిటల్కి వెళ్ళటం జరుగుతుంది. తను వచ్చేదాకా నేను ఎక్కడికి రాను. అది కాదన్నయ్య. ఆనంద్ దయచేసి అడ్డు చెప్పకు, అర్థం చేసుకో. అనయ్య అర్థం చేసుకో ఆనంద్. సంథింగ్ హ్యాపెన్ టు హిమ్ డాక్టర్. అవును డాక్టర్, నిజంగా ఇతనిలో ఏదో చలనం వస్తుంది. ఇతను కోలుకోవాలని కుటుంబంతో పాటు వాళ్ళ వర్కర్స్ కొన్ని వేల మంది ఎదురు చూస్తున్నారు. ఇతను ప్రేమించిన అమ్మాయి కూడా ఇతని కోసం వెతుకుతూనే ఉంది. ఇతను సేఫ్ అవడం చాలా ముఖ్యం డాక్టర్. డాక్టర్, అతని వేళ్లు కదులుతున్నాయి. మిస్టర్ వంశీ, మిస్టర్ వంశీ. సిస్టర్, మీరు వెంటనే వెళ్ళి న్యూరల్ స్కీమర్ రెడీ చేయండి. ఓకే డాక్టర్. గో ఫాస్ట్. షూర్ డాక్టర్. మిస్టర్ వంశీ, మిస్టర్ వంశీ, మీలో చలనం వస్తే మేము ఎంత ఆనందపడుతున్నామో అందుకు 100 రెట్లు మురళి ఆనందపడతాడు. మీరు త్వరగా రికవరీ అవ్వాలని తను శ్రమపడినే క్షణమంటూ లేదు. మీ కుటుంబం బాగుండాలని, మీరు వచ్చేంత వరకు మీ కుటుంబం నిరీక్షించకూడదని మీ పేరుతో మీ ఇంటికి వెళ్ళాడు. మీ కుటుంబ సభ్యుల్లో ఒక్కడిగా ఉన్నాడు. నా ఎక్స్పీరియన్స్లో ఒక మనిషి కోలుకోవాలని పరితపించిన వ్యక్తి మురళి ఒక్కడే. ప్లీజ్ వంశీ, ప్లీజ్ కైండ్లీ రికవర్. డాక్టర్, నేను చెప్తున్న మాటలు వంశీకి వినబడుతున్నాయంటే వంశీ రికవరీ అవబోతున్నాడన్నమాట. అవును డాక్టర్, వంశీ ఇప్పుడు స్పృహలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు. తన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ కోసం వెళ్ళబోతున్నాడు. ఇలా జరగడం నిజంగా వండరు డాక్టర్. వంశీ కోలుకుంటున్నాడని వెంటనే మురళికి చెప్పాలి. కమాన్. అన్నయ్య అన్నయ్య ప్లీజ్ అన్నయ్య, నా మాట వినండి అన్నయ్య. హాస్పిటల్కి వెళ్దాం అన్నయ్య. అన్నయ్య వద్దానంద్, వసుంధర వచ్చేంత వరకు
నేను ఇక్కడి నుంచి కదలను. ఏమండి, ఏమిటండి ఇది? మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీకేమైనా అయితే ఈ ఇంట్లో వాళ్ళు అసలు తట్టుకోగలరా? ప్లీజ్ అండి, లేవండి, రండి, హాస్పిటల్కి వెళదాం, పదండి. నా దగ్గరికి ఎవరూ రావద్దు. నా ఓపికని, నా సహనాన్ని మళ్ళీ పరీక్షించకండి. వసుంధర ఇక్కడికి వచ్చేంత వరకు ఈ వంశీ ఇక్కడే ఇలాగే నిలబడతాడు. ఎంత రక్తం పోయినా పర్వాలేదు. అనే ఆల్రెడీ అమ్మ అత్తయ్య వాళ్ళు వెళ్ళారు. వసుంధర గారిని తీసుకొస్తూ ఉంటారు. మీరు కొంచెం కూల్గా ఉండండి. ప్లీజ్ అండి, ప్లీజ్. లేదు లేదు, రావాలి. వసుంధర రావాలి, నేను చూడాలి. ఆనంద్, వెన్నెలా చూడడం నా వల్ల కాదురా. వెంటనే ఐరేంద్ర వాళ్ళకు ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కో. అలాగే నానమ్మా. అయ్యయ్యో, డాక్టర్ ప్లీజ్ మీరైనా చెప్పండి డాక్టర్, తన ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పండి. కాటన్ తీసుకో. అవును మేడం, ఇప్పటికే చాలా బ్లడ్ పోయింది. వద్దు వద్దు, నా దగ్గరికి ఎవరూ రావద్దు. వస్తే నేను పొడి చేసుకుంటాను. ఏమండి, వద్దండి. వసుంధర వచ్చేంత వరకు ఎవరు రావద్దు. అది కాదు సార్, ఇంకా లేట్ అయితే మీ ప్రాణానికే ప్రమాదం. ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. రావాలి, ప్లీజ్ అండి. వసుంధర రావాలి, రావాలి, వసుంధర రావాలి. తనొచ్చి చూడాలి. చచ్చిపోతాను, చచ్చిపోతాను. వద్దండి, వద్దండి, నా మాట వినండి ప్లీజ్. చెప్పాను కదా అప్పు, నా మొండితనాన్ని పరీక్షించొద్దు. అది నా ప్రేమకే అవమానం. వసు రావాలి. చూస్తున్నారా వంశీ సార్, మీరెక్కడున్నా నేను చేస్తుంది మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. మీరు చెప్పినట్టుగానే నా బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తున్నాను. ఈరోజు వసుంధర గారి ఇంటికి వచ్చేలా చేస్తున్నాను. వసుంధర గారి ఇంటికి వచ్చాక ఆవిడ్ని వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే సార్. మీరిద్దరూ కలిశాక మిమ్మల్ని చూసి మీరు చేసిన సహాయాన్ని తలుచుకొని ఈ ప్రపంచం నుంచే దూరంగా వెళ్ళిపోతాను సార్. మిస్టర్ ఆనంద్, ఏంటి మీరు కూడా ఏం చేయకుండా అలా నిలబడిపోయారు? మేమేం చేయలేం డాక్టర్, వసుంధర గారు రావాల్సిందే. డాక్టర్, మా బావ పరిస్థితిలో ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వకుండా అలా నిల్చున్నారేంటి? నువ్వు కూడా ఏంటి బేబీ? వంశీ ట్రీట్మెంట్ వద్దు అనుంటాడు. వసుంధర, నువ్వెళ్ళు. ఏంటండి ఇది? ఎందుకిలా చేస్తున్నారు? మీకేమైంది? డాక్టర్, వచ్చి ట్రీట్మెంట్ చేయండి. రండి. ఆగండి డాక్టర్, ఆగండి. మీరు వసుంధర గారు, మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నొప్పే తెలియట్లేదు తెలుసా? కానీ నేను ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే మాత్రం మా వాళ్ళు నాకు ఇచ్చిన మాట నిజమని ఇక్కడే నిరూపించుకోవాలి. నన్న వంశీ, వసుంధర్ని ఇంట్లోంచి బయటకు గెంటేసినందుకు మమ్మల్ని క్షమించు నాన్న. ఇప్పుడు కూడా తన్ని అధికారంతో కాకుండా ప్రేమతోనే తీసుకొచ్చావురా. నువ్వు అనుకున్నట్టుగానే తనే ఈ ఇంటి పెద్ద కోడలు. నీకింకా నమ్మబుద్ధి కాకపోతే నీ ముందే క్షమించమని అడుగుతాం. ట్రీట్మెంట్ చేయించుకోనన్నా. ఏంటన్నయ్య నువ్వు?
వసుంధర గారు రావాలి అన్నాం, వచ్చారు. అమ్మ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. అయినా కూడా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? బావా, అత్తయ్య చెప్పినా నువ్వు వినలేదంటే నేను చెప్పాలని చూస్తున్నావని నాకు అర్థమైంది. నిన్ను ప్రేమించిన దానిగా నిజం చెప్తున్నాను బావా. ఈ ఇంటి కోడలయ్యే అర్హత కేవలం వసుంధరకి మాత్రమే ఉంది. ఎవరు కాదన్నా తనే ఇంటి కోడలు బావా. ట్రీట్మెంట్ చేయించుకో బావా, ప్లీజ్. ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఈ డిస్కషన్ ఏంటి వంశీ? ఏ వంశీ బాబు, నువ్విలా మొండి పట్టుకొని కూర్చుంటే వసుంధర నీకెలా దక్కుతుంది చెప్పు? అవును వంశీ, అందరూ ఒప్పుకున్నారు. వసుంధరే ఈ ఇంటి కోడలిగా నీ భార్యగా ఉంటుంది. అందరూ ఒప్పుకున్నారు అత్తయ్య. కానీ మాకు పెళ్లి చేసి అక్షింతలు వేసి ఆశీర్వదించాల్సిన ఈ ఇంటి పెద్ద దిక్కు అప్పు ఒప్పుకోలేదు. అత్తయ్య, మమ్మల్ని క్షమించమని అడిగే సాహసం అయితే మాకు లేదు. కానీ నా కొడుకును బ్రతికించమని వేడుకుంటున్నాను. మీ నిర్ణయం చెప్పి వాడిని బ్రతికించండి అత్తయ్య. ఇప్పుడు ఆలోచించడానికి టైం లేదమ్మా. వెంటనే వసుంధర ఈ ఇంటి కోడలని ఒప్పుకో అమ్మా. ఇలాగే ఉంటే అన్నే మనకు దక్కడేమో అని భయంగా ఉంది నానమ్మా. మీరన్నట్టుగానే వసుంధర ఈ ఇంటి కోడలవుతుంది. డాక్టర్, ఇప్పుడు ట్రీట్మెంట్ చేయండి. డాక్టర్, ఈయనకు చాలా లో బీపీ ఉంది. ఈయన ఇలాగే ఉంటే కోమాలకు వెళ్లే ప్రమాదం ఉంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళండి వంశీ. జాగ్రత్త. ఐరేంద్రి, వెళ్దాం పదండి. అలేఖ్య, నువ్వు ఇక్కడే ఉండి అమ్మమ్మ చూసుకుంటూ ఉండు. వెళ్ళండి, మీరు కూడా వెళ్ళండి. కాకర్ల వంశీకృష్ణ, నేను కన్న కలలన్నీ తారుమారు చేసేసావా? నేను మాటిచ్చేలా చేశావా? నీకు మా ఆయన పేరు పెట్టుకుని గౌరవించుకుంటున్నాను. ఆయన పేరు చెడగొట్టలేను. న్యూరల్ స్కీమాలో చెక్ చేస్తే రిజల్ట్స్ పాజిటివ్ వచ్చాయి డాక్టర్. అవును సిస్టర్, ఇతను త్వరలోనే కోలుకుంటాడు. ఈ విషయం గనక వీళ్ళ కుటుంబానికి తెలిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. వెంటనే ఇన్ఫార్మ్ చేయమంటారా డాక్టర్? వద్దు సిస్టర్, తొందరపడకండి. ఈయన కోలుకోవడానికి మనం ఇంకా చాలా ప్రాసెస్ చెయ్యాలి. అప్పటి వరకు ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడమే మంచిది. అయితే ఒకసారి మురళీకి ఇన్ఫార్మ్ చేస్తే బెటర్. అనయ్య, నాన్న వంశీ,
సిస్టర్ సార్ వెంటనే బ్లడ్ శాంపిల్స్ తీసుకొని బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసుకోండి. ఓకే సార్. కమాన్ క్విక్. అవసరం లేదు డాక్టర్. అన్నయ్య ఇది ఏ పాజిటివ్ బ్లడ్, నాది అదే. నా బ్లడ్ తీసుకోండి. ఓకే ఆనంద్, మీరు వెళ్ళి స్ట్రెచర్ మీద పడుకోండి. వంశీ గారికి బ్లడ్ చాలా పోయింది. ఆనంద్ గారిచ్చే బ్లడ్ సరిపోకపోవచ్చు. వెంటనే డోనర్స్ని కనుక్కోండి. ఈ హాస్పిటల్లో స్టాక్ ఉందేమో కూడా చూడండి. అలాగే సార్. త్వరగా. మామ్, వీడిని చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది మామ్. కొంపదీసి వీడు చచ్చిపోతే మన పరిస్థితి ఏంటి? ఈ మురళిగాడు చావడానికి వీల్లేదు బేబీ. మన వంశీ వచ్చేలోపు ఈ మురళి వసుంధర మెళ్ళో తాళి కట్టాలి. ఆ వసుంధర రోజు ఏడుస్తూ గుండె పగిలి చావాలి. అవును మామ్, ఈ మురళీగాడి ఫ్యామిలీ అంటూ ఒకటి ఉందిగా, వాళ్ళెటు పోయినట్టు? ఏమో బేబీ, మురళి వాళ్ళ అమ్మకి బాగోలేకపోతే ఆనంద్ ఇదే హాస్పిటల్లో వాళ్ళని చేర్చినట్టు తెలుసు. సో ఏం తెలిసినా మనం తెలియనట్టే ఉండాలి. ఎప్పుడు వాళ్ళ కంట వీడు పడకుండా మనమే కాపాడాలి. అలాగే మామ్. నర్స్, సార్ ఈయన కండిషన్ చాలా సీరియస్ అవ్వబోతుంది. ఈయన కోమాలోకి వెళ్లకుండా ఉండాలంటే స్పెషలిస్ట్ డాక్టర్ శర్మ గారిని పిలవండి. ప్లీజ్ గో ఫాస్ట్. అలాగే సార్. డాక్టర్, మా వంశీ మీదే మా ఆశలన్నీ. వాడికేం కాదు కదా? ఏమీ అవ్వదమ్మా. శర్మ గారు చాలా గొప్ప వైద్యులు. ఆయనే వంశీకి ట్రీట్మెంట్ చేస్తారు. మురళి ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. ఈ గుడ్ న్యూస్ తనకి తర్వాత చెప్తాను. సిస్టర్, ఇతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి, మేము రౌండ్స్కి వెళ్ళొస్తాం. ఓకే డాక్టర్. ఓకే డాక్టర్, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళి. ఓకే డాక్టర్. డాక్టర్, అక్కడ ఒక పేషెంట్కి చాలా సీరియస్గా ఉంది. అతను కోమలకు వెళ్ళే ప్రమాదం ఉందని డాక్టర్ అశ్విన్ గారు మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు. ఓ మై గాడ్, పదండి. నాన్న వంశీ, ఒక్కసారి చూడు నాన్న. వసుంధర కూడా నీ పక్కనే ఉంది నాన్న. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు నాన్న. సార్ రండి సార్. గుడ్ మార్నింగ్ శర్మ గారు. పేషెంట్కి బ్లడ్ చాలా పోయింది. బీపీ లెవెల్స్ కూడా తగ్గిపోయాయి. మీరు ఒకసారి చెక్ చేయండి సార్. డాక్టర్ గారు, మేమంతా మీకు గుర్తున్నావా? కనిపించకుండా పోయిన నా బిడ్డని ఇలా మార్చి నా ముందు నిలబెట్టారు. వాడిలా అయిపోయాడు. దయచేసి నా బిడ్డని కాపాడండి డాక్టర్. ఒకసారి చూడండి. డాక్టర్, మా వంశీని మళ్ళీ మామూలు స్థితికి తీసుకొస్తే కానీ మా అమ్మ చూడనని చెప్పి ఇంట్లోనే మొండి పట్టుకొని ఉండిపోయింది. ప్లీజ్ డాక్టర్, ఎలాగైనా కాపాడండి.